హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పా కదండీ! ఈ ఫ్యాబ్రిక్స్‌ని యూజ్ చేసి నేను ఎలాంటి మోడల్స్‌లో స్క్రంచీస్ చేస్తానని. ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాటిన్, వెల్వెట్, విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్స్‌నైతే నేను యూజ్ చేశానండి. సాటిన్‌లో వచ్చేసరికి నేను ఇదిగోండి ఈ స్క్రంచీస్‌నైతే నేను చేశాను. ఇవే కాదు నేను చాలా స్క్రంచీస్‌ని నేను సేల్ చేశాను. ఇవి కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇవి కొత్తగా తయారు చేసినవి. నేను ఇవన్నిట్లో మినీ సైజ్ మాత్రమే నేను స్క్రంచీస్ చేస్తానండి. ఎందుకంటే, ఎక్కువ శాతం నా దగ్గర మినీ సైజ్ తీసుకుంటారు. ఎందుకంటే, చిన్న పిల్లలకి గూడా ఉపయోగపడుతుందని మినీ సైజ్ స్క్రంచీస్ చేసుకొని తీసుకుంటారు. తక్కువ జుట్టు ఉన్న వాళ్ళు గూడా ఇలాంటి మినీ సైజు స్క్రంచీస్ యూజ్ చేస్తారు. అందుకే నేను ఎక్కువ ఇవే చేస్తానండి. వీటిలో చాలా కలర్స్ అయితే మనకి ఉన్నాయి. నెక్స్ట్ ఇందులోనే నేను కొత్తగా కొన్ని ఎక్సెల్ స్క్రంచీస్ కూడా నేను ఈ మధ్య తయారు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే మంచిగా మనం పంపించొచ్చని. మీరు క్వాలిటీ పరంగా నేను ఆల్రెడీ మీకు క్లాత్ ఎలాంటి క్లాత్ వాడతానో మీకు చూపించాను. ఎలాస్టిక్ గూడా నేను చూపించానండి. మీకెవరికైనా కావాలి అని అనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మాత్రం కామెంట్ చేయండి. ఎక్సెల్‌కి, మినీకి ఉన్న డిఫరెంట్ అయితే ఇదండి. నేను ఎక్కువ శాతం మినీనే ఎక్కువ తయారు చేసి సేల్ చేస్తూ ఉంటాను. ఈ మధ్యనే నేనివి స్టార్ట్ చేశాను. ఎక్సెల్లే కాదండి. ఇంకా మనకి ఏ ఏ సైజెస్ స్క్రంచీస్ ఉన్నాయో అవన్నీ కూడా నేను తయారు చేసి నేను ఎవరికైనా కావాలి అన్నా కానీ నేను ఆర్డర్ చేసిన వాళ్ళకి నేను పంపిస్తానండి. ఇందులోనే నాకు దగ్గర చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఫ్యాబ్రిక్ నేను తక్కువగానే తెచ్చుకుంటాను. ముందే నేను చేసి పెట్టుకుంటాను ఎవరికైనా కావాలి, ఉపయోగపడుతుంది అని. ఎందుకంటే అప్పటికప్పటికే వస్తారండి తీసుకోడానికి. ఆ కలర్స్ ఉన్నాయా? ఈ కలర్ ఉన్నాయా? అని చెప్పి అడుగుతారు. ఆ టైంలో ఆ కలర్ లేకపోతే చాలా డిసప్పాయింట్ అవుతారు. అందుకని ముందే నేను చేసుకొని ఇలా పక్కన పెట్టేసేసుకొని ఉంటానండి. నెక్స్టొచ్చేసరికి ఫస్ట్ నేను స్టార్టింగ్‌లో ఇవి తీసుకుంటారా లేదా అనే డౌట్‌తో ఉన్నానండి. నేను ఇవి స్టార్ట్ చేసిన తరువాత చాలా మందికి నేను చూయించాను. ఎవరు కూడా వీటిని తీసుకోవడానికి ముందుకు రాలేదు. తర్వాత నేను పిల్లలకి మంచిగా మేము వాడతా ఉన్నాము. అప్పుడు చూసి బావున్నాయి ఎంత అని చెప్పి వచ్చి తీసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి వెల్వెట్ ఫ్యాబ్రిక్ అండి. ఈ ఫ్యాబ్రిక్‌లో గూడా నేను చాలా కలర్స్ అయితే నేను చేశానండి. ఈ కలర్స్ కూడా చాలా వరకు అయిపోయాయి. వెల్వెట్ ఫ్యాబ్రిక్ కూడా నేను మళ్ళీ తెప్పించానండి. ఇవి వచ్చేసరికి వెల్వెట్ ఫ్యాబ్రిక్‌తో చేసినవి. ఇవి పెయిర్ అనమాట. ఇవి నేను సింగిల్ అయితే నేను ఇవ్వనండి. ఇంటి దగ్గర వాళ్ళకి కూడా నేను సింగిల్ అయితే నేను ఇవ్వను. ఎందుకంటే ఇవి పెయిర్ కాబట్టి పెయిర్‌లానే బావుంటది. ఇందులో కూడా మనకి మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. నేను ఇందులో కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ నేను ఇందులోన 3 మోడల్స్ చేశాను. ఇది ఫస్ట్ మోడల్ అన్నమాట. నెక్స్ట్ 2 మోడల్స్ కూడా నేను వేరే వీడియోలో అయితే మీకు చూపిస్తాను. మీరు ఇలా తక్కువ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకొని మంచి మంచి డిజైన్స్ అయితే చేసుకోవచ్చు. ఎక్కువ ఫ్యాబ్రిక్ యూజ్ చేయడం వల్ల మనకి ఫ్యాబ్రిక్ కూడా వేస్ట్ అని అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు పడింది గూడా నేను మీకు కాస్ట్ చెప్పాను. వీటిలో అయితే ఎక్కువ లాభమనే ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఇవైతే నా దగ్గర చేసిన స్క్రంచీస్ అన్నీ కూడా అయిపోయాయి. ఇవిగోండి. నేనివి స్క్రంచీస్ వచ్చేసరికి నేనిలా ఈ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసి ఇలాంటి స్క్రంచీస్ చేస్తాను. మనకి క్వాలిటీ ఎలా ఉందో చూయించాను. ఎలాంటి ఎలాస్టిక్ వాడతానో మీకు చూయించాను. మీరు మళ్ళీ కావాలనుకుంటే ఒకసారి వీడియో చూడొచ్చు. ఇది నేను లాస్ట్ వీడియోలో మల్టీ కలర్ బీడ్స్ నేను ఎలా యూజ్ చేస్తానో మీకు చెప్తా అని చెప్పా కదండీ! ఇవిగోండి ఈ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్‌లో నేను స్క్రంచీస్‌లో ఈ మల్టీ కలర్ బీడ్స్ అయితే నేను యూజ్ చేస్తాను. ఎందుకంటే మనకి ఆ ఫ్యాబ్రిక్‌కి ఈ బీడ్స్ ఏస్తే ఇంకా మనకి లుక్ అనేది మంచిగా కనిపిస్తది. ఇదిగోండి చూడండి. ఇందులో కూడా మనకి మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను వీడియో కోసమని. నెక్స్ట్ ఇవే కాదండి. నేను చాలా ఫ్యాబ్రిక్స్‌నైతే యూజ్ చేసి నేను మంచి మంచి స్క్రంచీస్‌నైతే నేను తయారు చేశాను. సేల్ చేశాను. అండ్ ఎవరైనా మీరు చేస్తున్న వారు కానీ, చెయ్యాలనుకున్న వాళ్ళు కానీ ఇవి సేల్ అవుతాయా? లేదా? అనే డౌట్ అయితే మీరు పెట్టుకోవద్దు. మంచిగా సేల్ అవుతాయని నేను చెప్తాను. ఎందుకంటే నేను కూడా ఫస్ట్‌లో అలాంటి డౌటే నేను పెట్టుకున్నాను. ఎవరు తీసుకునేవాళ్ళు కాదు. తర్వాత తర్వాత వాళ్ళంతట వాళ్ళే వచ్చి 200కి, 100కి అట్లా చాలా వరకైతే స్క్రంచీస్ తీసుకుంటూ ఉన్నారు.
ఇవి ఎందుకంటే ఇవి పాడయ్యేవి కాదు. మంచిగా సేల్ అయితే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. డిసప్పాయింట్ అయితే అవ్వకండి. తప్పకుండా మీవైతే సేల్ అవుతాయి. నెక్స్ట్ మీకు ఎవరికైనా ఈ స్క్రంచీస్ కావాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ అయితే ఇస్తానండి. మీరు చక్కగా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ వీడియోలో ఇవి నేను ఇంటి దగ్గరే ఉంటూ ఎంత ప్రైస్‌కి సేల్ చేస్తానో మీకు చెప్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.